హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్‌గా ఇంట్లో ఉంటూనే చిన్న చిన్న చేంజెస్‌తో ఎలా బరువు తగ్గొచ్చనేది చూద్దాం. మారుతున్న జీవన శైలితో రకరకాల కారణాల వల్ల బరువు పెరగడం అనేది చాలా మందికి ఒక సమస్యగా మారిపోయింది కదండీ! ఎలా అయినా సరే వెయిట్ లాస్ అవ్వాలని కొందరు వాకింగ్ చేయడం, జిమ్‌కెళ్ళడం లాంటివి చేస్తుంటే, మరికొందరు డైట్ అనే పేరుతో ఫుడ్ కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఏం చేసినా కొందరు మాత్రం బరువు తగ్గట్లేదు. దీనికి కారణం వారు ఫాలో అయ్యే పద్ధతి, అలాగే ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం డిఫరెంట్‌గా ఉండడం. అంతేకాకుండా కొద్ది రోజులు చేసి తగ్గకపోయేసరికి టోటల్‌గా వదిలేయడం లాంటి కారణాల వలన రిజల్ట్ కొందరిలో అస్సలు కనిపించదు. కానీ ఇంతలా కుస్తీ పట్టాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూనే హెల్తీ వేలో ఏ విధంగా బరువు తగ్గొచ్చనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే టాపిక్‌లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియో చివరి వరకి చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్‌లోకి వెళ్తే బరువు తగ్గాలనుకునేవారు బాబోయ్! దీనికోసం ఇన్ని పనులు చేయాలా అని అనుకోకుండా 1 లేదా 2 నెలలు ఇప్పుడు చెప్పబోయేది ఈ రోజు నుండే స్టార్ట్ చేసి ఫాలో అవ్వండి. తప్పకుండా బరువు తగ్గుతారు. మనలో చాలామంది మార్నింగ్ లేవగానే బెడ్‌పై ఫోన్ ఆన్ చేసి చెక్ చేస్తుంటారు కదా! కానీ దీని బదులుగా లేవగానే అదే బెడ్‌పై 5 నిమిషాలు యోగా చేయండి. సింపుల్‌గా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తే చాలు. ఆ రోజు మొత్తం స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ రిలాక్స్‌గా అవుతుంది. మైండ్ ఫ్రీగా ఉంటే మన బాడీ కూడా లైట్‌గా అయ్యి నడుము చుట్టూ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. చూసారా? ఇంత తక్కువ టైం జస్ట్ 5 మినిట్స్ మనకి ఎంత యూజ్ అవుతుందో. నెక్స్ట్ బ్రష్ చేశాక గోరువెచ్చని నీరు ఒక గ్లాస్ డైరెక్ట్ తాగడం, లేదా ఇందులోనే కొద్దిగా తేనె, నిమ్మరసం లాంటివి కలిపి తాగాలి. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్‌ని సరిగా పనిచేసేలా చూస్తుంది. ఎందుకంటే మనం తినడం ఎంత ఇంపార్టెంటో, వేస్టేజ్‌ని బయటికి పంపించడం కూడా అంతే ఇంపార్టెంట్ కదండీ! సో, ఈ వాటర్ తాగడం వలన బాడీలోని అంతర్గత వ్యవస్థ క్లీన్ అయ్యి, పొట్టలోని టాక్సిన్స్ బయటికి ఈజీగా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ కొంతమంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయరు కదండీ! కానీ ఇది చాలా డేంజర్. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే పొట్టలో గ్యాస్ట్రిక్ అల్సర్‌ల లాంటివి ఫార్మ్ అయ్యి జీర్ణక్రియ మరియు ఇన్సులిన్ స్థాయిలు దెబ్బతింటాయి. కాబట్టి మార్నింగ్ టిఫిన్‌లో మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే పొట్ట నిండుగా అనిపించి త్వరగా ఆకలి వేయదు. ప్రోటీన్స్ ఏ ఫుడ్‌లో ఎక్కువగా ఉంటాయనేది మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉందండి. కావాలంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఇడ్లీ, దోస, రైస్, చపాతీ లాంటివి కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్‌లో 4 గ్రాముల క్యాలరీస్ ఉంటాయంట. ఎక్కువ క్వాంటిటీలో వీటిని తీసుకుంటే బరువు పెరగడమే కాకుండా షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా రావచ్చండి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని తక్కువ తినడం మంచిది. రోజు మన డైట్‌లో 30 గ్రాముల ఫైబర్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే బాడీలో మెటబాలిజం రేటు పెరిగి సహజంగానే కొవ్వు పేరుకుపోకుండా ఉండడంతో పాటు శరీర బరువు కూడా తగ్గుతుంది. నెక్స్ట్ బరువు తగ్గడంలో ఇంపార్టెంట్ అయింది వాటర్ ఎక్కువగా తాగడం. అవునండి, ఇది నిజం. కొన్ని అధ్యయనాల ప్రకారం భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ వాటర్ తాగితే తక్కువ తినడమే కాకుండా 44% ఎక్కువ బరువు తగ్గుతారంట. అంతేకాకుండా కొన్నిసార్లు మన బ్రెయిన్ దాహంని కూడా ఆకలి అనుకుంటుందంట. కాబట్టి ఏదో ఒకటి టక్‌మని తినకుండా వాటర్ తాగితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడంతో పాటు పేగు కదలికలు కూడా సక్రమంగా జరుగుతాయి. నెక్స్ట్ అన్నింటికన్నా ముఖ్యమైనది సరిపడా నిద్ర. అవునండి. నిద్ర సరిగా లేకపోతే స్ట్రెస్‌ని కలిగించే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి జరిగి ఊబకాయంకి దారితీస్తుంది. ఇది పిల్లల్లో అయితే 89%, పెద్దల్లో అయితే 55% బరువు పెరిగేలా చేస్తుందంట. కాబట్టి ప్రతి ఒక్కరూ 7-8 గంటల నిద్ర తప్పకుండా పోయేలా చూసుకోవాలి. వీటన్నింటితో పాటు సోడా లాంటివి తగ్గించి గ్రీన్ టీ తాగడం, చిన్న ప్లేట్‌లో తినడం, లిఫ్ట్‌కి బదులుగా మెట్లు వాడడం, దగ్గర ఉన్న షాప్‌కి నడుచుకుంటూ వెళ్ళడం, ఎండలో వీలైనప్పుడల్లా సూర్యరశ్మి తగిలేలా ఉండడం, సూర్య నమస్కారాల్లాంటి చిన్న చిన్నవి అలవాటు చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ. మనం ఒకసారి దృఢ సంకల్పంతో వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటే, మన బ్రెయిన్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుందండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.